కాపులు కర్ణాలు ఎలమలు ఏపర్లు కోమట్లు గొల్లలు బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ 4 వర్ణములు 18 జాతులు చూడంగా బంగారు పాత్రను నీళ్లు తీసుకొని వచ్చి నీ భర్త దోషిట్లకెళ్ళిన దోషిట్లను ఉత్క విడవాలి. అట్లయితే నేను తీసుకొని పోతాను. ఒక్కసారి మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా యొక్క పతిని దానం ఇస్తున్నానని ఈ 10 మంది సమక్షం లోపల ఉతక విడవమ్మా. అయ్యా బ్రాహ్మణయ్యా అన్న మాట లేదప్పదు తండ్రి, అబద్ధాలు నేను ఆడవను తండ్రి. వ్యాసవాది వాల్మీకముల సాక్షి సూర్య చంద్ర తారకముల సాక్షి అగ్ని భూమి ఆకాశము సాక్షి అన్న మాట లేదప్పదు తండ్రి. అబద్ధాలు నేను ఆడవను తండ్రి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఇష్టపూర్వకంగా నా పతిని నీకు దానం ఇస్తున్నా. అగో ఎప్పుడైతే ఆ కన్న తల్లి చేతులోపల ఉతుక విడిచి కట్టుకున్న భర్తను దానము సంగిందో అగో కైలాసపతి కాశీ బ్రాహ్మణ వేషములున్న లోకాల శంకరునికి జాలి గుండెల జల్లు అంటున్నది. సాకిల సమ్మెడ దెబ్బ కొట్టినట్టయితున్నది. పెళ్ళమంటే పెళ్ళాన్నించిన మొగడున్నట్టున్నది. ఎసొంటి ఆడిదైనా కంటెలు కడియాలు ఎరవిస్తుంది గాని కట్టుకున్న భర్తను ఎరవియదనుకున్నా. పుస్తమట్టని ఎరవిత్తది గాని పురుషుణ్ణి దానవియదనుకున్నా. ఎంత పతివ్రత గందికేనా భార్య చూసినవా నీతోటి పెసరప్పు ఉల్లిగడ్డలు కూడా ఉడకైవో జంగం అయ్యా అన్నది. దాని మాట కింద పెట్టి కాదంటే కయ్యానికి కాలు దువ్వెత్తి ఇప్పుడు ఆడిదాని చేతి కింద నారాయణు ఓడిపోయే కాలమన్నా అత్తదేమో లోపల శంకరుడు కుమిలిపోతున్నాడు. భగవంతా ఎల్ల పార్వతి గప్పుడే గన్ని మాటలు అన్నది. ఇప్పుడు ఓడిపోయి ఇంటికి పోతే అది ఇంకెన్ని మాటలు అంటదో. అయినా ఒక్క వారక చెరువు 2 వడ్లు వండుతాయా? ఇంకా 2 వారాలు లేవా? ఈ వారం కాకపోతే ఇంకోటి రషీద్ తప్పితే మసీదు ఏడిదాకత్తడో చూడని చూడని సంగతి అని మనసు లోపల పెట్టుకొని లోకాల శంకరుడు ఏమన్నాడు? అమ్మ మరి పొద్దంగుతుంది, పొద్దుశాల పోతుంది, నా పొలం దూరం ఉన్నది, ఇక నీ చేసుకున్న భర్తను తోలుకొని పోతుంది. ఆగవయ్యా ఒక్క గడియ సేపు నా భర్త తోటి ఒక్క మాట నేను చెప్పేది ఉన్నదయ్యా. ఇంకేం చెప్తావు? ఒక్క గడియ నాకు సెలవు పెట్టినట్టయితే మాట చెప్పాలనయ్యా. చెప్పు. నా నాగరావు ప్రాణనాథ ఓ నాగరా, నీకు దండ వల్ల పెడతా ఉన్నా ఓ నాదా, నీ భార్యను నేను ఉన్నా ఓ నాదా, ఓ నాదా నా మెడ లోపల తాళి కట్టిన కాడికెళ్ళి నాదా, నీ ఇంటికి తీసుకొని వచ్చిన కాడికెళ్ళి నన్ను ఒక్కనాడు కొట్టలేదే ఓ నాదా, నన్ను ఒక్కనాడు తిట్టలేదే ఓ నాదా, ఓ నాద ప్రాణేశ్వర నాదా ఎంతైనా గాని చూసినవా అన్నల రాజ్యం అడివి రాజ్యం అంటారు, కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు, చేసుకున్న భర్త రాజ్యం ఉంటే సవరాజ్యం అంటారయ్యా. నిన్ను తీసి బ్రాహ్మణయ్య చేతుల్లో పెడుతున్న గాని నాదా ఒక్క మాట మరసిపోకు నాదా. ఆ బ్రాహ్మణయ్యతోటి వాళ్ళ బిడ్డ వేటికెళ్ళిపోయి బిడ్డ చేతి కింద సేవకుడిగా లెక్క నువ్వు పని చేసుడానికి పోతున్నావు గాని ఎంతైనా గాని ఆడపిల్ల ఉన్నది నాదా, నువ్వు చెల్లె లెక్క చూడవాలే ఓ నాదా, నువ్వు తల్లి లెక్క చూడవాలే ఓ నాదా, మాట మన సందు పెట్టే ఓ నాదా. అయ్యో దేవుడా నా భర్తకు బదులుగా నేను వస్తానంటే బ్రాహ్మణయ్య ఒప్పుకోకపోయే. భగవంతా నాకు ఎన్నడు పొద్దు కాలనయ్యా, ఇక నాకు ఎన్నడు తెల్లవారనుకున్నవయ్యా. అప్పుడు భర్తను చూసి అన్నది, నాదా ఆడపిల్ల అంటే అగ్గిపుల్లతో సమానం, కాస్త జాగ్రత్తగా మెదులు. పరా ఇంటి ఆడివిల్లంటే తోడబుట్టిన చెల్లెతో సమానం అనుకోవాలి, పరా ఇంటి బంగారం అంటే మట్టి పిల్లతో సమానం అనుకోవాలి. నువ్వు
ఆడపిల్ల కిందికి పోతున్నావు ఆశమాష తమాష కాదు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులు నాదా అటువంటి ఒక్క నువ్వు వచ్చేదాకా మన కన్న కొడుకును పట్టుకొని నన్ను బ్రతుకు అన్నావు ఆ కొడుకేమి చెప్పుతావన వారికల్లా కొడుకు ఏడెండ పిల్లగాడు పనిభూషణ మారాతుని పిలుచుకున్నాడు కొడుక మీ తల్లి ఉంటాన్ని మీ తల్లితో నట్టుగా నువ్వు ఉంటున్నావు బాపులేడా అని చెప్పి నువ్వు మది లోపల కుందాపన పెట్టుకొని కూలిపోయి చదువుకునేది బంధు పెట్టకు క్షత్రియ కులంలో ఉట్నోనికి చదువులు శాస్త్రాలు రావాలి విద్య రాని వాడిని వింత పశువు అంటారు చదువు రాని వాడిని సభ లోపల దున్నపోతంటారు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు అభ్యసించి నేనెట్లా రాజ్య పరిపాలన చేసినో ధర్మాన్ని 4 పాదాల మీద నడిపియాలి కొడక మీ తల్లి పదిలం ఈ రాజ్యం పదిలం అని అటువంటి కన్న కొడుకు బుద్ధి చెప్పి భార్యకు ధైర్యం చెప్పి అగో బ్రాహ్మణ ఎంబడిగా పోదాం పమ్మని అగో అటువంటి కాశీ బ్రాహ్మణ ఎంబడి అడిగి పట్టుకొని పోతున్నాడు సత్యవరణ రాజు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతుంటే ఆలమ్మ 16 వరకులెక్కి చూస్తున్నారు కోటమ్మ 16 కొమ్మలెక్కి చూస్తున్నారు అయ్యా ప్రజలను కన్న కొడుకులోలే కన్న బిడ్డలోలే చూసుకున్నావు ఎంతటి పునీతునివి ఇయ్యల్ల మమ్ములు అందరినీ వాచి నువ్వు మాట తప్పనా అని చెప్పి ఆనాడు రాముల వారు అటువంటి అడవికి వేయినట్టు ఇయ్యల్ల మాట తప్పనా అని చెప్పి నువ్వు అటువంటి ఒక్క బ్రాహ్మణయ్య చేతి కిందికి నువ్వు వెళ్ళిపోతున్నావు మళ్ళీ నీ దర్శనం మాకెట్లయితది అని అందరూ అడ్డం తిరిగి దండం పెడుతుంటే కొడుకు రాలని నువ్వు పోతాన నా కొడుకు పదిలం నా భార్య పదిలం రాజ్యం పదిలం అని పోయి వచ్చదామయ్యా పోయి వచ్చదామయ్యా జనులారా పోయి వచ్చదామయ్యా మరలా ఈ రాజ్యం వస్తూ నిన్నటి పోయి వచ్చదామయ్యా ఓ పూర జనులారా పోయి వచ్చదామయ్యా తల్లెంతనో వినాదో బ్రహ్మెత్త రాసినాడో తల్లెంతనో వినాదో చట్టబడ్డ నాటి రాత కట్టబడ్డ తప్పబోదు చట్టబడ్డ నడి రాత ఎలా రాసిన రాత వెడిసిన తప్పబోదు ఎలా రాసిన రాత కలము రాసిన రాత కడిగిన తప్పబోదు కలము రాసిన రాత విధి రాత తప్పించదాతకైన తరం కాదు చాట్ల పట్టనాడు ఎట్లా రాసుకున్నానో గట్టనే జరుగుద్ది కొడుకులా నేను పోతానని ప్రజలకు దండం పెట్టుకుంటా అడిగి తొవ్వలు పట్టుకున్నరే రామ రామ అయ్యో అడిగి బదులు పట్టుకున్నరే రామ రామ వాటి ఉల్లెమల్లు దాటి పల్లె దీవులు దాటి పట్టా దాటి అడివి లోపల కీకారుణ్యం బ్రహ్మారుణ్యంలో పోతుంటే కాశీ బ్రాహ్మణయ్య వేషములు ఉన్న కైలాసపతి శంకరుడు ఏమనుకున్నాడు వీడు పోయేతో లోపల ఉడుకుడుకు దుబ్బలు ఉత్తరైన ముళ్ళు పలుగురాళ్ళ బిల్లు పల్లెరుగాయల ముళ్ళు తయారు చేస్తారు నడిచేటి కాళ్ళకు పప్పులు వచ్చి పప్పులు అవిసిపోయి కాళ్ళకెళ్ళి నవరుసులు గారితే ఈ నడకపాడుగా నేను నడవలేనని వెనక మరిపోయి తప్పు చేస్తానా అని కోరడు బండారు గోట పెట్టిండు కచ్చపల్ల బండారు కైవంతరికి పుట్టువానికి ఆరంభలికి లోకాల శంకరుడు ఎప్పుడైతే ధరణ మీద కొట్టిండో పుట్టు పుట్టురా పుట్టు వచ్చరే రామ రామ నీళ్ళ తయారు చేస్తాండు పల్లెరు గాయలు తయారు చేస్తుంటే అగో దామరంటి పాదాలు ధరణి వీర పెడితే నాయన్న గబరోల పొక్కులు అంటున్నాయి ఆ పొక్కులు అలసిపోయి పొక్కులకెళ్ళి నవరసులు గారుతున్నాయి పల్లెరు గాయలకు 3 దిక్కుల ముళ్ళు పాడు అడతాయి పాదాలు గుచ్చిన ముళ్ళును ఏళ్లతో విరుగుతాయి ఏళ్ళ కిరుగుతున్నది ఏళ్ళ కిరిగిన ముళ్ళను నాయన్న అగో పండ్లతో గుంజుతే నారిక గుచ్చుకపోయి నగనరాలు గారుతున్నాయి నవరసులు గారంగా బ్రాహ్మణయ్య ఇంకెంత దూరం నీ ఊరెక్కడ పల్లెక్కడ
ఇంత రాజ్యం నుంచి నన్ను నడిపించుకోనత్తున్నావు కీకారుణ్యం దాటినవు బ్రహ్మారుణ్యం దాటినవు ఎక్కరాని కొండలెక్కుతున్నావు దిగరాని కొండలు దిగుతున్నావు ఇంకా నీ ఊరెక్కడ నీ మునిపల్లె ఎక్కడ నీ కుటీరం ఎక్కడ నీ ఆశ్రమం ఎక్కడ ఇంకెంత దూరం అంటున్నాడు ఇక్కడనే కొడుక నీ ఇట్టమైతే రావచ్చు కట్టమైతే వెనకకు మరి పొమ్మంటున్నాడు అయ్యా పోతే నా ప్రాణం పోయిన మంచిదే కానీ నేను మాటిచ్చి తప్పేటోని కాదు మరణమైన మంచిదే గాని నేను మడివ నింపటోని కాదు నీ ఎంబడి వస్తపమ్మ అని పరమాత్మ లోకాల శంకర మరి నేను వెనకడి జన్మల ఏ పాపం చేసిన తండ్రి ఎవడి విన ఇత్తార్లల్ల మందు పోసిన ఎటువంటి ఒక్క పుట్టిన పిలగన్ల ప్రాణాలు తీసినా పెరిగే పిలగన్ల నెత్తి కొడితి ఏ నలుగురు నడిచే తొవ్వకు కంప కొడితే తండ్రి ఏ ఆవులు మేచి అరిగడ్డి ఆవులకు వేరు అగ్గిదలుగా పెట్టిన ఎందుకు నాకు ఈ పరీక్ష రచ్చబండ మీద కూసుండి రాజ్యమైనటువంటి ఆయన ఈ రాళ్ళల్లో రప్పల్లో నడిచే రాత నాకెట్ల రాత్తివి కారమప్పులో కమ్ముకు పైన ఏడుబండలెంకన్నా పూసిన పువ్వ కనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ బండ బండకు బంగారొక్క నమమూల గల్లవాడ అలపలామని వేలు బంగా దబల పద్మాలాదేవి బట్టి కాసుల వాడారా వైకుంఠ వాసారా వేముల వాడల వెలిసిన దేవా ఎవరాడ రాజన్న గంగనీటిలో పూసిన పువ్వ గనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ తండ్రి రాజరాజేశ్వర నమో నమః గంగనీటిలో పూసిన పువ్వ గనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ అయ్యా నాడేమో భోగము వాడా నేడేమో వేముల వాడా చెరువు కట్ట మీద ప్రేమతోని వెలిసినవయ్యా గుండములో స్థానాలయ్యా నీ గుళ్ళే పూజలయ్యా లింగాన రూపాయయ్యా చంపాన తోడెవరు లింగాన రూపాయయ్యా చంపాన తోడెవరు పక్కనానికి పార్వతమ్మ కొప్పులోన గంగాదేవి కొమరవెల్లిలో వెలిసిన దేవ కొమరెల్లి మల్లన్న గంగనీటిలో పూసిన పువ్వ గనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ తండ్రి గొల్ల దేవుడా కొమరెల్లి మల్లయ్య గంగనీటిలో పూసిన పువ్వ గనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ అయ్యా సూర్యమాను గుండు నీది సుక్కలాది పర్వతమయ్యా గంగరేరు ఎత్తు నీది బంగారు తొట్టెలు సావి బండ బండకు బంగారక్క నమూల గల్లవాడ బర్రె పాలు నీకు ముంతతోటి బోనాలయ్యా కుర్మ గొర్ల పాలు నీకు కుండతోటి బోనాలయ్యా నల్ల గొర్ల పాలు నీకు నడియాము బోనాలయ్యా మరకల్ల కాటారయ్యా మురకల్ల జగ్గుడు నీది బంతి పువ్వు నీసానయ్యా బండారు బొట్టు నీది మేడారములో వెలిసిన తల్లి సమగంగనీటిలో పూసిన పువ్వ గనవైన పువ్వ ఓ గన్నేరు పువ్వ అయ్యో జారు జారు బండలి దమ్మన్న వాగే తల్లి పెద్ద బిడ్డ నాగురమ్మ చిన్న బిడ్డ సారాలమ్మ పెద్ద
దయలాల 30 కోట్ల మూడాల 70 కోట్ల దేవతులాల అంగలింగారు ఆచారవంతులాల మీరైన ఉదిత్తాని కలకాల కన్నీరు తీసుకుంటా కాశీ బ్రాహ్మణయ్య ఎంబడి రారాలు పోతున్నాడు. పోంగా బిడ్డ మరి ఎన్ని కష్టాలు పెట్టినా గాని వీడు వెనకకు మర్రిపోతలేడు. మరి ఏం చెయ్యాలి? నాకు బిడ్డ ఉన్నదని తీసుకొని బిడ్డ లేకపాయ అడవిలంత షేరు బిడ్డ లేపాయ ఏ బిడ్డ కింద నేను దాస్తానానికి ఉంచాలి అని శంకరుడు ఆలోచన పడి కొడుక గట్ల కనిపిస్తుంది కాళింగారం అడుగు. మన ఇంటికి దగ్గరికి వచ్చినాము. ఆ కాళింగారం అడుగు కాడికి పోయి నువ్వు తానం చేసి రాపో. శరీరం మీద అనేకమైన చెమట ఉట్టి ఈ ఎండ వేడినికి బండల దగడుకు ఈ చెమట ఉట్టి శరీరం అంతా వాసన వస్తుంది. అక్కడికి పోయి నువ్వు స్నానం చేసి రాపో కొడుక ఈ మైది కాడ నేను కూర్చుంటా అన్నాడు. అనగానే నమ్మిండు నట్టపోతాడు. సత్యవరణ మారాలు స్నానానికి పోయినాక మరి శంకరుడు ఏమనుకున్నాడు? ఓ రామ రామ నాకు బిడ్డున్నదని చెప్పితే బిడ్డలేపా దశేరు బిడ్డలేపా నేనేం చేస్తున్నాని ఎదబొచ్చ వీని మట్టి ఒలిచిండు. మారడిగా ఎంత ముద్ద చేసిండు. ఆవగిందంతా భూమి వేసి అందమైన బొమ్మను తయారు చేసి బొమ్మ కాయసు వత్తనాని గానాడు మాయల గల్లోడు మత్తుల గల్లోడు చెరు మందులు 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 నవద్దరున్న మాయల మత్తుల మందులు సన్నగడ్డ సంపంగి పూలతేజం కాదునకు నల్ల మందు గంట విల్లు రుదిరంపు పోయే పత్తి ఆగోర్యం పొల్లి పంది నల్ల మేక పాలు తెచ్చి 4 గోచిల్లు పట్టి కళ్ళగాదు కొర్రగాడు కారు ఉమ్మెంత పువ్వు మర్రి కూడా మొర్రి బంక మారకాకి కట్టి నీరు పూత పెట్ట పెద్ద పిట్ట గుడ్లు 26 ఏత వీరలేడి కన్ను పాతకుండా ఎతికమ పాల పిట్ట పూర్వసం చేత వచ్చి మంతరిచ్చు కొర్ర బియ్యం మంతరిచ్చు కొరి చెక్కులు అనిపించి కళ్ళు కళ్ళు మానిపించే గజ్జల పూత అనిపించి పుల్లకార విత్తనాలు పూరి తెచ్చినట్టు ముసల్లాన్ని ముడ్డి పక్క కొడలాన్ని కొక్కిరాగం పడుతుంది పక్క పక్క ఎత్తిదాన్ని ఎంత పక్క ఆ బియ్యాన్ని కూడా కొట్టి నోటంచి ముట్టగట్టి 7 ముద్దలు ఎల్లగట్టి అత్తవయ్య వాళ్ళ గరికల్ల మందు వస్తే ఇంత వచ్చిన దాని బంధు కదరు మందు కేరు బంధు రమ్మటి రావాలి రో పొమ్మటి పోవాలరు చేతులు వచ్చే మాటలు మంత్రాలు మరి చెత్త క్రియలు పాటికి మంత్రం ఫలం తప్పలేదు నూటికి మంత్రం నుడుగు తప్పక ఎప్పుడైతే ఆ బొమ్మ మీద కొట్టవారు కల్లా పుట్టు పుట్టు అంటే ఆగో అందమైన ఆడివిల్ల పుట్టింది. ఓ రామ రామ కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా ఎందుకు పుట్టించినావే ఓ నాయనా కన్న బిడ్డలున్నా ఓ నాయనా ఆపదొచ్చినాదే ఓ నాయనా తోటి తెలపలేవా ఓ నాయనా తోటి చెప్పలేవా ఓ నాయనా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డరో ఇవల్లాంటి రోజులో నా బిడ్డరా నానా నన్నెందుకు పుట్టించినవు నాకేం పేరు పెట్టినవు నాతోటి ఏం పని అంటున్నావా? బిడ్డ ప్రపంచం లోపల ఏడాదికి ఒక్కసారి వస్తది ఉగాదికి. అది ఉగాది పండుగ. కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నాడు 7 దాశల్లోని పార్వతమ్మ నన్ను కైలాసం నుంచి పంచాదిగిరులలో పిలిపించుకున్నది. మరి అటువంటి ఒక్క పచ్చడ పోసింది బచ్చాను పెట్టింది. పట్టమంచం వేసి నేను వండుకున్నాక నా పాదాలు ఒత్తుతంటే పతి సేవ లోపల నిన్ను మించిన పతివ్రత లేదా పార్వతి ఏదన్నా వరవిత్త కోరుకోమన్నా ఏంటి నాకు వట్టది బంగారం నాకు వట్టది కాని నాదా అన్నమాట తప్పంది అబద్ధం ఆడంది పలికి బొంకని పరమ పతివ్రత ఎవరన్నుంటే ఆ కథ నాకు చెప్పు నేను వింటానన్నది. ఇవాళ కొత్త సంవత్సరం 4 మంచి మాటలు వింటే మంచి జరుగుద్దు అన్నది.
ముంజేతి కంకణానికి అడ్డం ఎందుకు అన్నట్టు పార్వతి నీవు తెలుస్తలేదా నిన్ను మించిన పతివ్రత నిన్ను మించినటువంటి ఆడిది ఇంకెక్కడున్నది అన్న ఉన్నది అన్నది ఎవరే అన్న మాట తప్పంది అబద్ధం ఆడంది పలికి బొంకని పరమపతివత మరి అటువంటి ధర్మాపురి పట్టమేల సత్యవరణ మహారాజు భార్య సత్యవతి ఉన్నది వయసుకు 10 అబద్ధాలు ఆడతారు పూటకు పుట్టెడు అబద్ధాలు ఆడతారు అమృతం దాగిన అయ్యల ఉండంగా మంచులు దాగిన మానవ కాంతను పెంపు చేస్తున్నావు వద్దే అంటే లేదయ్యా మాట తప్పదు అన్నది అబద్ధం ఆడిస్తా అన్న ఆడియకపోతే ఏమిటి కొడతావు అన్నది నా గడ్డాలకు మీసాలకు గండకత్తెరేసుకొని సంసారం వదిలిపెట్టి సన్నాసుల్లగలుగుతానే అన్న మరి ఓడితే నువ్వు ఏమిటి కొడతావే పార్వతి అంటే కైలాసం విడిచిపెట్టి భూలోక నగరం లోపల నీ గుళ్ళు గొప్పరాల ముంగట నేను భిక్షాటన చేసుకుంటా బ్రతుకుతానయ్యా అన్నది మీ తల్లితోడి పందెం కట్టుకొని వచ్చి 3 వరాలు కోరుకున్న సత్యవతిని మొదటి వరం లోపల దాని మొగన్ని దానం ఇవన్న దాని భర్త కాళింగాల మడుక్కాడికి తానానికి వేయిండు అచ్చవారకల్లా నిన్ను తయారు చేసిన నీ పేరు మాయతోడి తయారు చేసిన కాబట్టి ఈ కాడ నుంచి నీ పేరు మాయమోహిని అని పేరు పెట్టిండు అశంకరుండు జగానికి జగన్మోహినివి నా మాయతోటి సృజించిన కాబట్టి నీ పేరు మాయమోహినివి ఇప్పుడు వాడత్తడు ఇడ కుటీరం తయారు చేస్తన్నా ఈ కుటీరంలో నిన్ను ఉంచుతా వీని నీకే చేతి కింద దాస్తానని ఉంచుతా వీన్ని ఉప్పున పెట్టి పప్పును తీసి పప్పును 10 వక్కలు చేసి పలారం అని అమ్మి వీన్ని ఎడదిరిగి అబద్ధం ఆడిచ్చిన ఆడిదాని కావాలను పాపు తప్పకుండా ఆడిస్తానే నిన్ను చైతది కదా నువ్వున్నప్పుడు నాకేం బాధ ఆగో సరే మంచిదాని తప్పకుండా ఒప్పుకున్న వారికల్లా అంతట్లకు సత్యవరణ మహారాజు స్నానం అనుష్ఠానం చేసి రానే వచ్చిండు వచ్చిన సత్యవరణ మహారాజు కళ్ళ చూసి ఏమి రోజు సత్యవరణ మహారాజా ఇక ఇంతవారం కొడుక సత్యవరణ ఎక్కడ నీ ఊరు ఎక్కడ నీ మునిపల్లె ఎక్కడ నీ కుటీరం ఏది నీ బిడ్డ అంటివి అగో అట్లా కనిపిస్తుంది కొడుక ఈ మునిపల్లె లోపల ఉన్న కుటీరం ఆశ్రమం మాదే ఇక నేను కన్న బిడ్డ కొడుక నా కొడుకరో ఇది మాయామోహిని కొడుక నా కొడుక దీనినే అటువంటి మనుషులందరూ మాయమోహిని అంటారు జగమంతా దీని పేరు జగన్మోహిని అని పిలుస్తారు అగో అందాల సుందరి కొడుక మరి నా కన్న బిడ్డకు నిన్ను కావలించడానికి నా బిడ్డ కింద దాసి వృత్తి చేసడానికి నిన్ను తోలుకొచ్చిన నా బిడ్డ ఏ పని చెప్తా నువ్వు ఆ పని చెయ్యాలి నేను చెయ్యా నేను రాదు నువ్వు అనద్దు వింటున్నావా మరిగా నేను కాశీకి వెళ్ళిపోతున్నా నేను కాశీ కైలాసం అన్ని తిరుక్కొని వచ్చేవారికి ఎన్ని రోజులు అయిద్దో కాశీకి పోయిన కాకి మర్రదు అంటారు మరి నేను వచ్చేదెంతో సచ్చేదెంతో నిన్ను నమ్మి నా బిడ్డ నీ చేతిలో పెట్టిన నా బిడ్డ పదిలం మరి బిడ్డ సత్యవర్ణుడు అంటే వీడే ఇతడేనా సత్యవర్ణుడు వాళ్ళ ఇద్దరిని కుటీరంలో ఉంచి ముందుకు 3 అడుగులేసి వెనకకు 7 అడుగులేసి శంకరుడు మాయమైపోయిండు ఇది రావు దగ్గరికి రమ్ము అంటున్నా కాదు గాని నీ పేరేం పేరు నా పేరు సత్యవర్మ మా రాజు రాజు ఎక్కడిది రాజు రాజు కానీ నేను ఆయన తీసుకొచ్చింది గీతన్నే పోకంత పొచ్చోడు ఆకంత పొలం చెప్తాడు అన్నట్టు పొద్దున్న దాగొలితే 2 బీరు సీసాల పడుగులేడు వీడు మనం చెప్పినట్టు తింటాడా తింటాడు ఎందుకు ఏం పేరు నీ పేరు సత్యవర్మ మహారాజు ఓ రాజు గుమ్మడికాయ గూదు ఇంటికి పట్టిన బూదు ఆడిదాని చేతి నువ్వు చేస్తే వలిగిపోతుంది ఈయనేనా పని చేసడానికి వచ్చింది ఓ నేను మంచిగానే ప్రభాస్ అంత ఉంటాడు కావచ్చు అని నేను ఆశపడ్డాను ఒకసారి ఛాయ్ వచ్చింది ఛాయ్ తాగినాక మళ్ళా కథ మొదలు పెట్టి చెప్తాము ఎవరు లేచిపోకుండ్రి ఆడోళ్ళే బాగా మంది కూర్చున్నారు మగోళ్ళు తక్కువ ఉన్నారు ఆడోళ్ళందరూ మా అక్క చెల్లి మీ భర్తలందరూ మాకు బావలు ఇక మీరు లేచిపోతే బావల తోడే పోసిన మొగడు పోతే అంటే లేచిపోను